హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ రితేష్ దేశ్ముఖ్ అండ్ ఫర్దీన్ ఖాన్ యాక్ట్ చేసి లైక్ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన లైక్ విస్ఫోట్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. జస్ట్ యావరేజ్, ఒకసారి ఓటీటీ కాబట్టి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ జస్ట్ మూవీ అయితే జస్ట్ యావరేజ్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఫర్దీన్ ఖాన్ బేసిక్గా తనైతే ఒక క్యాబ్ డ్రైవర్. సో తనకి ఒక గ్యాంగ్స్టర్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. తన గ్యాంగ్స్టర్ ఫ్రెండ్ ఒక జాకెట్ వేసుకున్నాడు. ఆ జాకెట్లో కొంచెం డ్రగ్స్కి సంబంధించిన ప్యాకెట్స్ అయితే ఉంటాయి. సో పోలీసులు వస్తున్నారని చెప్పి సో తన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే లైక్ ఆ జాకెట్ ఉంటుంది. సో అది వచ్చేసి లైక్ ఫర్దీన్ ఖాన్ కార్లో అయితే పడేస్తాడు. అండ్ ఫర్దీన్ ఖాన్ దాని ఇంటికి తీసుకొచ్చి హ్యాంగర్కి అయితే తగిలిస్తాడు. నెక్స్ట్ డే మనం చూసుకుంటే కనుక తన లైఫ్ అనేది అప్సైడ్ డౌన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక స్టోరీ ఉంటుంది, అదే రితేష్ దేశ్ముఖ్. సో బేసిక్గా తనైతే ఒక పైలట్. సో తనకు ఒక అబ్బాయి అయితే ఉంటాడు. అండ్ తన వైఫ్తో తనకు ఉండే రిలేషన్షిప్ అనేది కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కిడ్నాప్ డ్రామా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఇద్దరు మంచి యాక్టర్స్ లైక్ రితేష్ దేశ్ముఖ్ అండ్ ఫర్దీన్ ఖాన్. సో ఇద్దరు మంచి యాక్టర్స్. బట్ వాళ్ళకి మాత్రం లైక్ థియేటర్స్లో మాత్రం ప్రాపర్ రెస్పాన్స్ అయితే రాలేదు వాళ్ళిద్దరికి. బట్ ఇప్పుడు వాళ్ళకి ఓటీటీలో వాళ్ళకైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ ఇద్దరు టాలెంటెడ్ హీరోస్. బట్ ఎందుకో వాళ్ళకి స్టార్డమ్ అయితే రాలేదు. బట్ ఈ ఓటీటీ స్పేస్లో వాళ్ళకి మాత్రం మంచి క్యారెక్టర్స్ అయితే పడ్డారు. ఇద్దరు వాళ్ళ బెస్ట్ డేకి అయితే ట్రై చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ కిడ్నాప్ డ్రామా. సో వన్స్ ఈ మూవీలో కిడ్నాప్ డ్రామా స్టార్ట్ అయిన తర్వాత స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మనకి ఓకే చూడబుద్ధి అవుతుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. లైక్ గన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే లైక్ సందీప్ కిషన్ యాక్ట్ చేసిన లైక్ రెజినా యాక్ట్ చేస్తే లైక్ నగరం అనే మూవీ నాకైతే గుర్తొచ్చింది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత మనకి నాలెడ్జ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, సినిమా నాలెడ్జ్. దాంతో రెగ్యులర్ మూవీ లవర్స్కి ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. సో లైక్ రితేష్ దేశ్ముఖ్ అండ్ వాళ్ళ వైఫ్ ఒక రిలేషన్షిప్ ఉంది కదా, దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ రితేష్ దేశ్ముఖ్కి బాబుని అయితే కిడ్నాప్ చేస్తారు. సో ఆ సీక్వెన్స్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకసారి ఓటీటీ కాబట్టి ట్రై చేస్తుంటే ట్రై చేయొచ్చు. లైక్ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విత్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ నేనేకి ఇస్తున్న రేటింగ్ 2/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.